సింహరాశి వారికి ఫిబ్రవరి 21వ తేదీ శనివారం రోజు అంటే రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో కొన్ని అనుభవించని పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎం అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి ద్వారా జరిగేది మీరు అసలు ఊహించలేరండి. సింహరాశి వారు అంటే గర్వం కాదు, గౌరవం, ఆత్మవిశ్వాసం కాదు, నాయకత్వ లక్షణం అని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా మనోధైర్యంతో ముందుకు వెళ్తూ ఉంటారండి. సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే సింహరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇప్పుడు సింహరాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురూజీ సుబ్రహ్మణ్యం గారిని కాంటాక్ట్ అవ్వండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 9888444975. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఆఖరిసారిగా అనుకొని గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు ఏదో ఒకటి వాట్సాప్ చేస్తే చాలండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారు. నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. పూజలు, పరిహార రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం మీకు తప్పకుండా దొరుకుతుంది. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి అండి. అధిపతి గ్రహం సూర్యుడు. ఈ నక్షత్రాలు అంటే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పలుగుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పలుగుని 1వ పాదం. ఈ నక్షత్రాలు, ఈ పాదాల్లో పుట్టినటువంటి వారిని సింహరాశి వారి కిందికి పరిగణించబడతారు. సింహరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే కనుక చాలా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారండి. ఎప్పుడు కూడా ధైర్యాన్ని అలవరుచుకొని ముందుకు వెళ్తూ ఉంటారనమాట. చాలా స్పష్టత ఉంటుంది వీళ్ళకి. ఆత్మగౌరవం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నీతి నిజాయితీతో బ్రతుకుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇంకా ఎదుటివారు మోసం చేస్తే అసలు సహించలేరండి. ప్రేమిస్తే ప్రాణం పెట్టి ప్రేమిస్తారనమాట. కోపం కూడా త్వరగా వస్తుంది, కానీ త్వరగా కూడా చల్లారుతుందండి. గెలవాలనే తపన ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క ఫిబ్రవరి 21 శనివారం రోజు తప్పకుండా మీకు ఎం అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. ఈరోజు ఎం అనే అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి వ్యక్తి మీకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం ఇవ్వబోతున్నారనమాట. అసలు మీరు కని విని ఎరగనటువంటి శుభవార్తలు కూడా వినబోతున్నారండి. ఆ వ్యక్తి ద్వారా కూడాను ఆగిపోయినటువంటి పని గురించి కూడా పరిష్కారం చెప్తారనమాట. ఇక ఉద్యోగం లేదా డబ్బు విషయంలో సూచన కూడా ఇస్తారండి. మీకు మీపై ఉన్నటువంటి అపార్థాన్ని కూడా తొలగిస్తారని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఆశ్చర్యపోయే విధంగా ఒక పరిణామం కూడా చోటు చేసుకోవచ్చండి. అలాగే మీకు శుభవార్తలు కూడా, అదృష్టాలు కూడా రాబోతున్నాయన్నమాట. ఆర్థిక లాభం, కొత్త అవకాశ సూచన కూడా వచ్చేటువంటి అవకాశం కానీ, కుటుంబంలో శుభ సూచన కానీ, సీనియర్ వ్యక్తి ప్రశంస కానీ ఈరోజు మీకు ఒక చిన్న వార్త భవిష్యత్తులో పెద్ద మార్పుకు దారితీస్తుందని కూడా చెప్పుకోవచ్చండి. ఇక స్త్రీల వల్ల కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలన్నమాట. కొంతమంది స్త్రీల వల్ల అపార్థం జరగవచ్చు. ఇంకా గాసిప్స్ కానీ, మాటల తేడా కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త. వ్యక్తిగత విషయాలు బయటకు ఎవ్వరికి కూడా చెప్పుకోవద్దండి. కోపాన్ని నియంత్రించుకోండి. మీకు రేపటి రోజున కలిసి వచ్చేటువంటి శుభరంగులు వచ్చేసి ఎరుపు, గోధుమ, బంగారు రంగండి. కలిసి వచ్చేటువంటి సంఖ్యలు వచ్చేసి 1, 5, 9. ఈ సంఖ్యలు మీకు రేపటి రోజున కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అనమాట. ఆరోగ్య విషయంలో తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి ఈ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ధ్యానం, యోగా వంటివి చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే శనివారం రోజు పూజలు కానీ, పరిహారాలు కానీ చేసుకోవడం వల్ల మీకు ఎంతో మానసిక ప్రశాంతత ఏర్పడుతుందన్నమాట. శని పరిహారం కోసం నువ్వుల నూనె దీపం వెలిగించి ఓం శం శనీశ్వరాయ నమః అని 108 సార్లు తప్పకుండా జపించుకోండి. ఇక హనుమంతుడి ఆలయానికి తప్పకుండా వెళ్ళండి. హనుమాన్ ఆలయ దర్శనం మీకు ఎంతో మేలు చేస్తుందన్నమాట. బెల్లం శనగలు సమర్పణ కానీ, హనుమాన్ చాలీస చదవడం కానీ, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయడం కానీ ఇది శని దోష నివారణకు చాలా మంచిదండి. ఇక సింహరాశి వారు ఎం అనే అక్షరంతో ఉన్న వ్యక్తి ద్వారా జరిగే సంఘటన మీ జీవితంలో ఒక మలుపు కావచ్చు. కొన్ని శుభవార్తలు, కొన్ని జాగ్రత్తలు ఇవి రెండు కలిసి మీ భవిష్యత్తును ఎంతో మలచబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి మీ జీవితంలో కొన్ని సందర్భాలు మీరు ఊహించకుండానే వస్తాయండి. అదృష్టం తలుపు తట్టే సమయం వచ్చినప్పుడు అది ఏ రూపంలో వస్తుందో మనకు ముందే తెలియదు. కాబట్టి ఈసారి ఒక అదృష్టం కానీ కొంతమంది స్త్రీల రూపంలో మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుందన్నమాట. స్త్రీల ద్వారా వచ్చే అదృష్టం ఎలా ఉంటుందంటే ఈరోజు అంటే ఈ కాలంలో ఒక మహిళ మీకు శుభవార్త చెప్పవచ్చండి. ఒక పెద్ద ఆవిడ ఆశీర్వాదం మీకు మార్గం చూపించవచ్చు అనమాట. కుటుంబంలోని ఒక స్త్రీ తీసుకున్న నిర్ణయం మీకు లాభం కూడా కలగవచ్చు అనమాట. ఉద్యోగ స్థలంలో ఒక మహిళ సహోద్యోగి మీకు సహాయం కూడా చేయవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఇది ఇలా జరిగిందా అని ఆశ్చర్యపడేలా ఉంటుందన్నమాట. మరి ఒక స్త్రీ ద్వారా ఆగిపోయినటువంటి డబ్బు విడుదల కావచ్చండి. ఒక పెట్టుబడి లాభం ఇవ్వవచ్చు అనమాట. మీకు తెలియని ఒక అవకాశాన్ని కూడా సూచించవచ్చు అనమాట. మీ చేతిలోకి వచ్చే చిన్న మొత్తం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుందండి. అలాగే పెళ్లి విషయంలో ముందడుగు కానీ, ఇంట్లో అంటే ఏదైనా సరే కుటుంబ కలహం ముగింపు కానీ, దూరమైన బంధం దగ్గర అవ్వడం కానీ ఇవన్నీ కూడా ఒక మహిళ మాట వల్ల, ఒక సలహా వల్ల జరిగే అవకాశం కూడా ఉందన్నమాట.
ఆధ్యాత్మికంగా కూడా మీకు ఎంతో శుభంగా ఉంటుందండి. ఒక తల్లి, ఒక అక్క, ఒక గురువు లాంటి మహిళ ఆశీర్వాదం మీ జీవితంలోకి నిలకడను తీసుకొని రావచ్చనమాట. స్త్రీ శక్తి అనేది లక్ష్మీతత్వం అని భావిస్తారు కాబట్టి ఆ శక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తే మీకు అదృష్టంగానే సహజంగానే వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఒక చిన్న జాగ్రత్త, అందరి మాటలను నమ్మకండి. మంచి ఉద్దేశంతో మాట్లాడే వారిని మాత్రమే గుర్తించండి. సింహరాశి వారు గర్వంతో కాక గౌరవంతో వ్యవహరించాలన్నమాట. ఈ కాలంలో మీ జీవితంలో స్త్రీల ద్వారా వచ్చే శుభవార్తలు మీ హృదయాన్ని ఆనందంతో నింపబోతున్నాయండి. అదృష్టం కొన్నిసార్లు పెద్ద శబ్దంతో రాదు, స్నేహపూర్వకమైనటువంటి ఒక మహిళ మాటలోనే దాగి ఉంటుంది. ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారనమాట. మనిషి జీవితంలో ఎన్నో దేవతలను మనం పూజిస్తూ ఉంటాం కదా, ఎన్నో ఆలయాలు కూడా దర్శిస్తాడనమాట, ఎన్నో వ్రతాలు కూడా చేస్తాడు. కానీ ఒకటి మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు, మన ఇంటి కులదేవత అండి. మన పూర్వీకులు ఏ దేవతను ఆరాధించారో ఆ దేవత మన కుటుంబానికి కాపాడే శక్తి కాబట్టి, ఆ కులదేవత అనుగ్రహం లేకుండా ఇంట్లో శాంతి, ఐశ్వర్యం, సుఖం నిలవవు. కాబట్టి కులదేవత మహిమ ఎప్పటికీ మన మీద ఉండాలంటే, కులదేవత అంటే కేవలం దేవత మాత్రమే కాదండి, మన వంశాన్ని రక్షించే ఆధ్యాత్మిక శక్తి అన్నమాట. పూర్వీకుల ఆశీర్వాదం అందించే తత్వం కాబట్టి, అడ్డంకులను తొలగించే శక్తి కాబట్టి, ఇంట్లో దృష్టి దోషం తొలగించే కాపరి కాబట్టి, ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉంటే కనుక ఎంత పూజ చేసినా ఫలితం రాకపోతే చాలాసార్లు కారణం కులదేవతను నిర్లక్ష్యం చేయడం అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా. ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యుడికి నమస్కరించడం ఎంతో శుభప్రదమండి. సూర్యుడు జీవశక్తి కాబట్టి ఆరోగ్యం, ఉత్సాహం, విజయం అన్నీ సూర్యకిరణాల్లోనే ఉంటాయి. కాబట్టి ఉదయం సూర్యోదయ సమయంలో తూర్పు దిశగా నిలబడి 2 చేతులు జోడించి నమస్కరించండి. ఒక గ్లాస్ నీటిని అర్పించండి, అంటే ఆర్జ్యం ఇవ్వడం అనమాట. ఓం సూర్యాయ నమః అని 12 సార్లు జపించండి. ఇది ఇంటికి శుభశక్తిని తీసుకొని వస్తుందండి. అలాగే కులదేవత పూజ విధానం ఎలా చేసుకోవాలంటే కనుక, వారానికి ఒకసారి కులదేవత పేరు జపించండి, పండ్లు పూలు సమర్పించండి, కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థన చేసుకోండి, పండగలప్పుడు ప్రత్యేక నైవేద్యం పెట్టండి. కులదేవతను మర్చిపోకుండా ఆరాధిస్తే ఇంట్లో కలహాలు తగ్గి ఐశ్వర్యం కూడా పెరుగుతుంది. ఎన్ని సమస్యలు వచ్చినా కులదేవత మన వెనుక నిలబడే శక్తి కాబట్టి, ఎన్ని పరీక్షలు వచ్చినా కూడా సూర్యకిరణాలు మనకు ధైర్యం ఇస్తాయి. కాబట్టి మీరు ఎంత బిజీగా ఉన్నా, ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా ఇంటి కులదేవతని ఎప్పటికీ మర్చిపోద్దండి. ప్రతి ఉదయం సూర్యుడికి నమస్కరించుకుంటూ ఉండండి. మీ ఇంటి కులదైవాన్ని నామస్మరణ చేసుకుంటూ ఉండండి. మీ కుటుంబానికి రక్షణ కవచం కాబట్టి, మీ జీవితానికి వెలుగునిచ్చే మార్గం కాబట్టి ఇంటి కులదేవతని ఎప్పటికీ కూడా మర్చిపోవద్దండి. అలాగే ఈ రోజుల్లో చాలామంది తమ ఊరు వదిలి రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. కాబట్టి పాపం బిజీ జీవితంలో ఉదయం లేచి ఆఫీసు కానీ, సాయంత్రం ఇంటికి అలసట అనమాట, ఇలా చాలా రోజులు గడుస్తూ ఉంటాయి. కాబట్టి కానీ ఈ పరుగుల జీవితంలో ఒకటి మాత్రం మర్చిపోవద్దు, మన ఇంటి కులదేవత అండి. మీరు ఎక్కడ ఉన్నా సరే, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా సరే, మీ వంశాన్ని కాపాడేది అలా కులదేవత శక్తి. కాబట్టి సమయం లేదు అంటారు కొంతమంది, దూరంగా ఉన్నామంటారు ఇంకొంతమంది, ఏ దేవత తెలియదో అని కూడా అంటారనమాట. కానీ మన పూర్వీకులు ఎందుకు ఆ దేవతను ఆరాధించారంటే, వాళ్ళు ఎందుకు ప్రతి సంవత్సరం వెళ్ళి పూజ చేస్తారంటే కనుక, ఇది యాదృచ్ఛికం కాదండి, ఇది ఒక రక్షణ కవచం ఆ ఇంటి కులదేవత అనమాట. కనీసం ఇంట్లో ఏం చేయాలంటే కనుక, మీరు ఊరికి వెళ్ళలేకపోతే కనుక, అంటే చాలా దూరంగా ఉంటారు కదా కొంతమంది, ఇంట్లో కులదేవత యొక్క ఫోటో పెట్టుకోండి. ప్రతిరోజు లేదా వారానికి ఒకసారి నామస్మరణ చేస్తూ ఉండండి. పండగ రోజు ఒక దీపం వెలిగించండి. మీ పిల్లలకు కూడా ఆ దేవత పేరు చెప్పండి. కేవలం 2 నిమిషాల భక్తి, కానీ అది జీవితాంతం మీకు రక్షణగా కూడా ఉంటుంది. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా వెళ్ళండి. ఎంత బిజీగా ఉన్నా సంవత్సరానికి ఒక్కసారైనా మీ గ్రామానికి వెళ్ళి కులదేవత ఆలయ దర్శనం చేయండి. కుటుంబంలో కలిసి వెళ్ళండి, నైవేద్యం పెట్టండి, పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. అది మీ జీవితానికి ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందన్నమాట. చాలామందికి ఇప్పుడు మన కులదేవత ఎవరో తెలియదు. అయితే మీ తాత ముత్తాతలను అడగండి, పెద్దవారిని సంప్రదించండి, ఊర్లో పెద్దలను అడగండి. ఎందుకంటే కులదేవత అనేవారు కేవలం ఒక పేరు కాదు, అది మీ వంశ చరిత్రాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇంకా విదేశాల్లో ఉన్నవారికి ప్రత్యేకంగా చెప్పాలంటే, మీరు విదేశాల్లో ఉన్న ఒక చిన్న ఫోటో పెట్టుకోండి, ఉదయం ఒకసారి నమస్కరించుకోండి, అమ్మ మా కుటుంబాన్ని కాపాడని చెప్పుకోండి. అంతే చాలండి. దేవతకు ఒక పెద్ద ఆర్భాటం అవసరం లేదు, మనసులో భక్తి ఉంటే చాలన్నమాట. కుటుంబంలో కలహాలు తగ్గాలంటే కనుక, ఆరోగ్యం బాగుండాలంటే, ఉద్యోగం నిలకడగా ఉండాలంటే కనుక, పిల్లలు సాఫల్యం సాధించాలంటే కనుక కులదేవత ఆశీర్వాదం తప్పకుండా అవసరం. మీరు ఎక్కడ ఉన్నా, ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా ఇంటి కులదేవతను మర్చిపోద్దండి. కనీసం నామస్మరణ అయినా చేసుకుంటూ ఉండండి. సంవత్సరానికి ఒకసారైనా వెళ్ళి దర్శనం చేసుకోండి. మర్చిపోతే దూరం అవుతుంది అనేది కాదు, కానీ గుర్తు తెచ్చుకుంటే రక్షణ మరింత బలపడుతుంది. అలాగే రేపు శనివారం కాబట్టి తప్పకుండా మీరు ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని 11 లేదా 108 సార్లు జపించుకోండి. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను కూడా సమర్పించండి మీరు ఆలయానికి వెళ్ళి. ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే దీపారాధన చక్కగా చేసుకొని మనసులో వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణ చేసుకోండి. ప్రతి శనివారం లేదా మీకు వీలైన రోజు వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం వినండి. కనీసం ఒకసారి గోవింద గోవింద అని భక్తితో పలకండి. భక్తి ఉన్న చోట దైవం దగ్గరగా ఉంటుంది.
కులదేవతను మర్చిపోద్దండి. సూర్య నమస్కారాలు కూడా ప్రతిరోజు చేసుకుంటూ ఉండండి. వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదాన్ని కూడా కోరుకోండి. మీరు ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా దైవాన్ని గుర్తు చేసుకునే హృదయం ఉంటే చాలు. ఆ ఆశీర్వాదం మీ కుటుంబాన్ని కాపాడుతుంది, మీ జీవితాన్ని కూడా వెలిగిస్తుంది. చూశారు కదండి సింహరాశి వారికి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.